హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే స్టూడెంట్స్ పీడబ్ల్యూడీ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్కి సంబంధించి ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఎన్ఎంసి కూడా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఒక పీడిఎఫ్ని రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఎంసీసీ వెబ్సైట్లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ప్రతి సంవత్సరం అయితే కేవలము స్టూడెంట్స్ వీళ్ళు చెప్పినటువంటి ఈ మెడికల్ డిజబిలిటీ సెంటర్స్ దగ్గరకు వెళ్ళి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేపించుకొని డైరెక్ట్గా వీళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కానీ ఈ సంవత్సరం కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఫిజికల్ డిసేబిలిటీ ఎగ్జామినేషన్కి వెళ్ళబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్, నీట్ స్కోర్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు. సెకండ్, యూడిఐడి కార్డు కూడా కావాలి అని చెప్తున్నారు. అయితే ఈ యూడిఐడి కార్డు విజువల్ డిజబిలిటీ స్టూడెంట్స్కి అయితే అక్కర్లేదు అని చెప్తున్నారు. అలాగే సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్స్, ఈ ఎఫిడవిట్స్ ఇక్కడ మనకి షెడ్యూల్ 1లో లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారంగా మీకు ఏది వర్తిస్తే అది తీసుకొని వెళ్ళాలి. అయితే దాన్ని మీరు ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ చేపించి అంటే టైప్ చేపించి లాయర్తో నోటరీ కూడా చేపించి తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆ ఎఫిడవిట్స్ లోనే మనకి సెల్ఫ్ సర్టిఫైడ్ ఫామ్ అని కూడా ఉంది, అది కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇవన్నీ కూడా మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసినటువంటి ఫామ్స్, లెటర్స్, అలాగే స్కోర్ కార్డు. అయితే ఇప్పుడు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా పైన చెప్పినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకొని వీళ్ళు టోటల్ గా 16 సెంటర్స్ మనకి ముందుగానే లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు వెళ్ళి అపీర్ అయ్యి అక్కడ మెడికల్ ఆఫీసర్ ఇచ్చేటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీట్కి అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఇచ్చినటువంటి మెడికల్ అసెస్మెంట్ ఫామ్ ని మీరు ఏ స్టేట్ కోటాలో అయితే పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో అక్కడ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ పాయింట్ ని డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అక్కడ క్లియర్ గా చెప్పారు. అంతేకాదు ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే స్టేట్ కోటాలో 85% సీట్స్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు స్టేట్ కోటాలో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు అపీర్ అవ్వాలి అని చెప్తున్నారు. క్లియర్? వీళ్ళు చెప్తున్న విషయము మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలని చెప్తున్నారు. అదే మీకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ ఏ ఎఫిడవిట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పారో వాటితో పాటుగా ఎంసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ కాపీ కూడా కావాలి అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఇక్కడ వీళ్ళు క్లియర్ గా థర్డ్ పాయింట్ లో చెప్తున్నారు, ఏ కాపీ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇష్యూడ్ బై మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి అప్లోడెడ్. అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే ఇది కూడా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో వాళ్ళు, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు, కానీ ఆంధ్రాలో అయితే ఈ నోటిఫికేషన్ వీళ్ళు ముందుగానే ఇష్యూ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా చదివి జాగ్రత్తగా ఎఫిడవిట్స్ రెడీ చేసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అపేర్ అవ్వండి ఇన్ టైంలో. ఓకే? అలాగే ఇక్కడ కొన్ని మనకి ఫామ్స్ ఇచ్చారు. మీరు గమనిస్తే 4వ పేజ్ నుండి ఉన్నటువంటి ఫామ్స్ కేవలము మిమ్మల్ని ఎవరైతే ఎగ్జామినేషన్ చేస్తారో వాళ్ళు మీ గురించి అసెస్మెంట్ రిపోర్ట్ రాసి సబ్మిట్ చేస్తారు ఎంసీసీకి. దానికి సంబంధించినటువంటి ఫామ్స్ ఇప్పుడు మీరు అంటే స్టూడెంట్స్ ఏ ఏ ఫామ్స్ ని మీరు ఎఫిడవిట్ కింద తయారు చేసుకొని తీసుకొని వెళ్ళాలి అనేది మనకి ఆల్రెడీ ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ను కూడా ఇక్కడ వీళ్ళు ఎన్క్లోజ్ చేశారు, అంటే వీళ్ళు అటాచ్ చేశారు. ఆ లిస్ట్ లో మనకి టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ ప్రకారంగా మీరు అన్ని రెడీ చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఇది చాలా మంది కూడా చూసారు, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే? ఇక్కడ వీళ్ళు షెడ్యూల్ 1 అని ఇచ్చారు. ఈ షెడ్యూల్ 1లో ఇచ్చినటువంటి ఈ ఎఫిడవిట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫామ్ జనరల్ అన్నారు. ఇది అందరికీ అండి, అంటే ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి.
ఇక్కడ మీరు చూడొచ్చు, టు బి ఫిల్డ్ బై ఆల్ అప్లికెంట్స్ అప్లయింగ్ అండర్ పిడబ్ల్యూడి బీడీ కేటగిరీ అన్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 22వ పేజ్లో ఉన్నటువంటి ఈ ఫార్మాట్ మాత్రం తప్పనిసరిగా మీరు ₹100 స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ రాపించి లాయర్తో నోటరీ చేపించాల్సి ఉంటుంది. అంటే ఈ డేటా అంతా కూడా టైప్ చేయాలి దాని మీద. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇది ఈ బ్లాంక్స్ అన్ని కూడా చేత్తో రాయాలా లేక టైప్ చేయాలా అని. మీరు టైప్ చేసినా పర్లేదు, లేదా హ్యాండ్ రైటింగ్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం అండి. కాకపోతే టైప్ చేస్తే నీట్గా ఉంటుంది. మరి ఏం టైప్ చేయాలి మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, బెస్ట్ పార్ట్, మీకు దగ్గరలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మీకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నాకు కూడా 100% వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ డేటాతో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు తెలిసినటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మంచిది అని నా రిక్వెస్ట్. అలాగే ఇక్కడ మీకు ఒక స్టార్ పెట్టి అదర్స్ అని ఇచ్చారండి. ఈ అదర్స్ లో వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ అదర్స్ కు సంబంధించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వీళ్ళు పాస్ చేశారు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అదర్ దాన్ లోకోమోటర్, విజువల్, హియరింగ్, ఎస్ఎల్డి, ఏఎస్డి, మెంటల్ ఇల్నెస్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ద సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్ ఎట్ ఎనెక్జర్ అపెండిక్స్ ఏ ఓన్లీ అన్నారు. అర్థమైంది కదా? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఈ అపెండిక్స్ ఏ మాత్రమే సబ్మిట్ చేస్తే చాలు అని చెప్తున్నారు. క్లియర్? ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళైతే మిగిలిన ఎఫిడవిట్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు దేనికి సంబంధించిన ఎఫిడవిట్ అయితే ఉందో అది మాత్రమే ఫిల్ చేసుకొని తీసుకుని వెళ్తే సరిపోతుంది. అంటే హియరింగ్ ప్రాబ్లం ఉంటే, లేదా విజువల్ ప్రాబ్లం ఉంటే, లేదా ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంటే, లోకోమోటర్ ప్రాబ్లం ఉంటే, అంటే మీకు దేనికి వర్తిస్తే అది మాత్రమే మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని మీరు అన్ని ఎఫిడవిట్స్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్? సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు తెలియని విషయాన్ని డాక్టర్స్ హెల్ప్ తీసుకొని తీసుకోండి. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే, అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా డౌట్. ఇక్కడ మనకి ఎనక్జర్ 1 లో ఇచ్చారండి. ఈ ఎనక్జర్ 1 లో మనకి లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ నేమ్స్, అడ్రసెస్, స్టేట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. టోటల్ గా 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్స్ లో మీకు దగ్గరగా ఏది ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడికే వెళ్ళాలని ఎవరు కూడా రిస్ట్రిక్ట్ చేయరు. మీ ఇష్టం, మీకు దగ్గరగా అందుబాటులో ఏది ఉంటే అక్కడికి వెళ్ళి చేపించుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. అంతేకాదు, మరి ఎప్పుడు వెళ్ళాలి అనే దానికి మనకి ఇక్కడ ఎంసిసి అఫీషియల్ వెబ్సైట్ లో ప్రస్తుతానికైతే ఎప్పుడు వెళ్ళాలి అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అనేది అసలు డేట్ మెన్షన్ చెయ్యరు. కాబట్టి నాకు డౌట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటేనే నెక్స్ట్ డే నుండి వెళ్ళిపోయి అక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. అంటే మీరు ఏ సెంటర్కి అయితే వెళ్ళాలి అనుకున్నారో ఆ సెంటర్లో. సో ఇప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా సరే అంటే ఆ సెంటర్స్ కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే ఒక్కసారి వెళ్ళి కనుక్కొని అసలు ఏ ఏ డేట్స్ లో మేము అపీర్ అవ్వాలి అక్కడ అనేది కనుక్కొని, మీకు వీలైతే వీడియోస్ క్రింద కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఆ యొక్క మెసేజ్ ని కన్వే చేయండి. మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను కూడా ప్రయత్నిస్తాను. అంటే ఎప్పటి నుండి వెళ్ళాలి అనేది మీ వంతుగా కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి అని నా రిక్వెస్ట్. సో మీరు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, అంటే మనకి సౌత్ జోన్ లో మద్రాస్ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ లో మనకి ఫోన్ నెంబర్స్ ఉంటాయి. గూగుల్ సెర్చ్ కొడితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ చేపించుకోండి. అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి పిడబ్ల్యూడి కేటగిరీ నోటిఫికేషన్ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ఎఫిడవిట్స్ అన్నిటితో పాటుగా మీరు ఇక్కడ ఎంసీసీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో మీరు అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాదండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా యూడిఐడి కార్డు కానీ లేకపోతే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ లో మీరు అప్లై చేసుకుంటే వెంటనే ఇష్యూ చేస్తాము అని వీళ్ళు క్లియర్ గా ఒక లింక్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరి దగ్గర అయితే యూడిఐడి కార్డు లేదో వాళ్ళు ఇమ్మీడియట్ గా అప్లై చేసుకొని ఈ నీట్ కౌన్సిలింగ్ లో ప్రాపర్ గా మీరు పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా? అలాగే మీరు ఎవరైతే పిడబ్ల్యూడి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కూడా మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఒక నోటిఫికేషన్ ద్వారా, ఎప్పుడు ఎక్కడ చేయించుకోవాలి అనేది. సో ఆ షెడ్యూల్ చూసుకొని మీరు అక్కడికి కూడా వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఇంకొక చిన్న హింట్ కూడా ఇస్తాను.
అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, అంటే అసలు ఈ సంవత్సరం నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, అంటే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయకపోయినా ఓన్లీ స్టేట్ కోటాలోనే పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంసీసీ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ తీసుకోవాలా, అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 16 సెంటర్లకి వెళ్ళాలా అనేది నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. వీళ్ళు ఇచ్చారు కానీ స్టేట్మెంట్ మనకి ఆల్ ఇండియా కోటాలో ఇచ్చినటువంటి దాంతో మ్యాచ్ చేస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా అని చెప్పటం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 85% సీట్స్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయండి అని చెప్తున్నారు, అక్కడ అటెండ్ అవ్వమంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తారు వెబ్సైట్ లో. ఆ నెంబర్ కి మీరు ఫోన్ చేసి వాళ్ళని క్లియర్ గా అడిగితే విషయం చెప్తారు. డౌట్ వచ్చినప్పుడు మీరు యూట్యూబ్ లో వచ్చేటువంటి వీడియోస్ మాత్రమే కాదండి, యూనివర్సిటీస్ కి లేదా వెబ్సైట్స్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మాత్రమే మీరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటే మంచిది. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఈ పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫార్మాట్స్ ని యూజ్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ డేట్స్ ఎప్పుడు అనేది ఒకసారి కనుక్కొని దాని ప్రకారంగా మీరు అటెండ్ అవ్వండి. అంతేకాదు, ఇంకొకసారి చెప్తూ ఉన్నాను, పీడబ్ల్యూడి కేటగిరీలో మనకి 5% సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు. కానీ 5% సీట్స్ కి తగ్గట్లుగా స్టూడెంట్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయటం లేదు. అంటే స్టూడెంట్ కి 200 మార్కులు వస్తే నాకు రాదు అనుకుని అసలు అప్లికేషనే పెట్టడం లేదు. అలాంటి స్టూడెంట్స్ ని నేను చాలా మందిని చూశాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, పీడబ్ల్యూడి కేటగిరీలో ఎవరైతే లీస్ట్ స్కోర్ అంటే 113 మార్కులు వచ్చాయో మీ కేటగిరీని బేస్ చేసుకొని, ఆ స్టూడెంట్ కి కూడా పీడబ్ల్యూడి కేటగిరీలో సీటు వచ్చే అవకాశం ఆల్ ఇండియా కోటాలో కానీ లేదా మీ యొక్క సొంత రాష్ట్రంలో కానీ అవకాశం ఉంటుంది అని గ్రహించి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని క్వాలిఫై అయ్యారో, అంటే క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ 100% కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ కోటాలో ఉన్నటువంటి సీట్స్ ని మీరు పొందండి. మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీట్స్ అన్ని కూడా ఎవరైతే నాన్ పీడబ్ల్యూడి కేటగిరీలో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. సో దయచేసి తల్లిదండ్రులు, పిల్లలు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి, విషయాన్ని తెలియజేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.